ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డేటా హ్యాండ్లింగ్ యొక్క మొత్తం కాన్సెప్ట్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రేపు దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ మనం చూద్దాం. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కమాన్ లైక్. డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? పట్టుకోవడం. దేన్ని పట్టుకోవాలి? డేటాని. అంటే డేటాని మనం అర్థం చేసుకోవాలి, డేటాని మనం హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ అంటే ఎలాంటి డేటా ఇచ్చినా సరే మనం దాన్ని హ్యాండిల్ చేయాలి, దాన్ని విశ్లేషించాలి, అనాలిసిస్ చేయాలి, దాన్ని చెప్పాలి, దాని గురించి చెప్పాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి థింకింగ్ చేయాలి. దీని గురించి మనం నేర్చుకున్నదే ఈ డేటా హ్యాండ్లింగ్. అసలు డేటా అంటే ఏంటో మీకు తెలిస్తే అప్పుడు హ్యాండ్లింగ్ గురించి మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మనం దాన్ని థింక్ చేయాలి, ఎలా మనం డిస్కస్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా. డేటా అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాం, ఆ కలెక్షన్ చేసేదాన్ని మనం డేటా అంటాం. ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, ద కలెక్షన్ ఆఫ్ మార్క్స్, ద కలెక్షన్ ఆఫ్ వెజిటబుల్స్, ద కలెక్షన్ ఆఫ్ కలర్స్. ఇలాగ మనం కొన్ని అబ్జర్వేషన్స్ మనం కలెక్ట్ చేసేదాన్ని మనం డేటా అంటాం. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే ఏంటి? మనకి ఒక కలెక్షన్ మనం డేటా అంటామట. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమ్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మా స్కూల్లో మొన్న సమ్మేటివ్ 1 మార్క్స్ ఎగ్జామ్స్ అయ్యాయి. అందరికీ, మీకు కూడా అయ్యాయి. సో సమ్మేటివ్ 1 మార్క్స్ 10th క్లాస్ విద్యార్థులు ఒక 50 మంది రాశారు. 50 మంది, మాది 50 మంది కలిగిన ఒక సెక్షన్ అనమాట. సో ఈ 50 మంది ఎగ్జామ్స్ మార్క్స్ నేను మ్యాథ్స్ కరెక్షన్ చేశాను. మరి ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చి నేను కలెక్ట్ చేశాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డేటా. నేను వెజిటబుల్స్కి కొనడానికి మార్కెట్కి వెళ్ళాను. సో బ్రింజల్ ఎంత, టమాటో ఎంత, పొటాటో ఎంత, ఇలా కలెక్షన్ చేస్తాను. సో దట్ ఈస్ డేటా. ఏంటి? నేను ఒక సర్వే చేస్తాను. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, సో మొత్తం, సో ఫస్ట్ ఇంట్లో ఎంతమంది, సెకండ్ ఇంట్లో ఎంతమంది, అలా ప్రతి ఇంటి దగ్గర నేను కలెక్షన్ చేస్తున్నాను. సో ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో ఆ కలెక్షన్ చేసేది డేటా. లేదు, నాకు క్రికెట్ చాలా ఇష్టం. సో ఈ క్రికెట్లో ఏంటంటే సో సెంచరీలు ఎంతమంది చేశారు, మన ఇండియాలోని సెంచరీలు ఎంతమంది చేశారో ఆ లిస్ట్ రాసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ సెంచరీ ఎవరు చేశారు, సెకండ్ సెంచరీ ఎవరు చేశారు, ఎక్కువ సెంచరీలు ఎవరు చేశారు, తక్కువ సెంచరీలు ఎవరు చేశారు, ఇలా నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను. అలా కలెక్షన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డేటా. ఇలా మనకి ఏదైనా సరే అవ్వచ్చు. మీకు ఫేవరెట్ హీరో ఉండొచ్చు. సో ఆ ఫేవరెట్ హీరో, ఆ హీరో ఎన్ని సినిమాలు నటించాడు, ఎన్ని సినిమాలు 100 days ఆడాయి, ఎన్ని సినిమాలు 50 days ఆడాయి, ఇలా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారనుకోండి ఆ హీరో సంబంధించింది. సో దట్ ఈస్ కాల్డ్ డేటా. సో అంటే ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, the collection of numbers, or the collection of observations, the collection of colors, the collection of information is called data. So recording data. సో మనం ఇప్పుడు రికార్డింగ్ చేయాలి. మన రికార్డింగ్ అంటే రాయాలి అన్నమాట. ఆ డేటాని రాయాలి. ఆ డేటాని ఎలా రాయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మా స్టూడెంట్స్ 50 మంది ఉన్నారని, మా క్లాస్లో 50 మంది ఉన్నారు. సో ఈ 50 మందికి ఎగ్జామ్స్ సబ్మిట్ 1 మార్క్స్ వచ్చాయి కదా. మాది 10th క్లాస్ కనుక 100 మార్క్స్. సో 100 మార్క్స్కి ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత వచ్చాయో నేను అడిగాను. ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత వచ్చాయో అడిగాను అనుకోండి. సో వాళ్ళు రాసుకుంటూ పోతారు. సో అది రికార్డింగ్ అన్నమాట. అంటే నేను వాళ్ళ పేర్లు రాస్తాను ఒక పేపర్ మీద. సో మాధవ్, రాజీవ్, నెక్స్ట్ ఏంచి పూర్ణిమ, ఇలాగ కొన్ని పేర్లు అలా రాసుకుంటూ వెళ్తాను. వాళ్ళ పక్కన మార్కులు వేస్తాను. అంటే ఏంటి? నాకు వాళ్ళకి వచ్చిన మార్కులని రికార్డ్ చేస్తానమాట. రికార్డింగ్ ద డేటా. సో రికార్డింగ్ ద డేటా అంటే ఆ డేటాని రికార్డ్ చేస్తానమాట. సో రికార్డింగ్ డేటా అంటే ఏంటి? ఆ మార్కులని రికార్డ్ చేయడం అన్నమాట. మార్కులు ఏంటి? రికార్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా స్టూడెంట్స్ని పిక్నిక్ తీసుకెళ్తున్నాను. సో పిక్నిక్ తీసుకెళ్తే సో వాళ్ళకి ఏంటంటే
ఫ్రూట్స్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే పిక్నిక్లో మనకి బస్సులో ఏంటంటే ఫ్రూట్స్ ఇవ్వాలి కనుక. సో ఈ 50 మెంబర్స్ని నేను పిక్నిక్ తీసుకెళ్తున్నాను. ఈ 50 మెంబర్స్ని పిక్నిక్ తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళు ఆ పిక్నిక్కి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్స్ ఇస్తున్నాను కనుక ఎవరికి ఏ ఫ్రూట్ ఇష్టమో ఆ ఫ్రూట్ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. 50 మెంబర్స్ తీసుకెళ్తున్నాను, ఫ్రూట్స్ కొనాలి. ఇప్పుడు నేను ఎన్ని ఫ్రూట్స్ కొనాలి? 50 ఫ్రూట్స్ కొనాలి. ఇప్పుడు 50 ఫ్రూట్స్ కూడా నేను మ్యాంగోస్ తీసుకుంటే అందరూ తినేస్తారా? తినరు. కొంతమందికి ఇష్టం ఉండవచ్చు. 50 ఫ్రూట్స్ కూడా నేను జాంకాయలు తీసుకున్నాను అనుకోండి, అందరికీ జాంకాయలు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను సపోటా తీసుకున్నాను, అది కూడా ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండదు. అదే అరటిపళ్ళు తీసుకున్నాను, అది కూడా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక స్టూడెంట్కి చెప్పి ఒరే రికార్డ్ చేయరా, ఏ స్టూడెంట్కి ఏ ఫ్రూట్ ఇష్టమో రికార్డ్ చేయరా అంటాను. సో జాహ్నవి జాంకాయ ఇష్టం, పల్లవి మామిడి పండు ఇష్టం, గుణవతి ఇలాగా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఫ్రూట్ ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక స్టూడెంట్ రాసి ఆ స్టూడెంట్ ఎదురుగా పేరు రాస్తుంది, ఏ ఫ్రూట్ ఇష్టమో రాస్తుంది. అలా రాస్తే దాన్ని రికార్డింగ్ డేటా అంటారు. దాన్ని ఏమంటారు? రికార్డింగ్ డేటా అంటారు. అంటే స్టూడెంట్ పేరు, ఆ స్టూడెంట్కి ఇష్టమైన ఫ్రూట్ పేరు రాసింది అనుకోండి, దాన్ని రికార్డింగ్ డేటా అంటారు. ఇప్పుడు మా 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 50 స్టూడెంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ ఇష్టం. కొంతమందికి పల్సర్ బైక్ ఇష్టం, కొంతమందికి హీరో హోండా బైక్ ఇష్టం, కొంతమందికి ప్రజెంట్ వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇష్టం. ఇలా కొంతమంది ఒక్కొక్కరికి అది రికార్డింగ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ధనుశ్రీ సో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇష్టం, నెక్స్ట్ శాతవాహన పల్సర్ బైక్ ఇష్టం, నెక్స్ట్ అన్నపూర్ణ హీరో హోండా ఇష్టం. ఇలాగా ఒక స్టూడెంట్ పేరు వేసి ఆ స్టూడెంట్కి ఇష్టమైన బైక్ పేరు రాస్తాం అనుకోండి, దాన్ని రికార్డింగ్ డేటా అంటారు. ఏమంటారు? రికార్డ్ చేస్తుంట. ఏ స్టూడెంట్కి ఏ బైక్ ఇష్టమో రికార్డ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్గనైజింగ్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఇలా రాయడం వల్ల మనకి టైం బాగా టేకింగ్ అన్నమాట. సో టైం చాలా టేకింగ్ అవుతుందన్నమాట. ఇలా టైం టేకింగ్ తీసుకోకుండా ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫ్రూట్స్ పేరు రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, సపోటా, బనానా, యాపిల్, ఆరెంజ్. ఇలా నేను ఒక 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 50 స్టూడెంట్స్ నేను ఇప్పుడు ఏంటంటే మ్యాంగో ఎంతమందికి ఇష్టమో ఇక్కడ ఇలా రాస్తాను అనుకోండి. 1 2 3 4 5 6 7 8. సపోటా 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో 1 2 3 4 5 6. సో యావరేజ్గా నేను ఇలా రాస్తున్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి ఏ ఫ్రూట్ ఇష్టమో అలా రాసే బదులు మ్యాంగో ఎంతమంది ఇష్టమో, ఎంతమంది తీసుకుంటారో వాళ్ళ యొక్క సంఖ్య ఇలా రాశాను అనుకోండి. నేనేం చేస్తున్నాను, ఆ డేటాని ఆర్గనైజింగ్ చేస్తున్నాను, ఒక ఆర్డర్లో చేస్తున్నాను. అంటే ఒక టేబుల్ ఫార్మాట్లో రాస్తున్నాను అనమాట. ఒక టేబుల్ ఇలా ఒక టేబుల్ రూపంలో రాశాను. ఇలా రాస్తే మనం దాన్ని ఆర్గనైజింగ్ డేటా అంటారు. అయితే ఈ ఆర్గనైజింగ్ డేటా కూడా కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది. యాపిల్ చాలా మందికి ఇష్టం, ఓకేనా? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో 19 మెంబర్స్కి యాపిల్ ఇష్టం అంట. సో 19 మెంబర్స్కి యాపిల్ ఇష్టమైతే నేను చూడగానే చెప్పలేకపోతున్నాను. సో అంటే నేను ఆర్గనైజింగ్ చేశాను, చాలా బాగా డిజైన్ చేశాను ఒక టేబుల్లో, కానీ నేను చూడగానే చెప్పలేకపోతున్నాను. అలాగా చూడగానే చెప్పే విధంగా రాస్తే దాన్ని మనం టాలీ మార్క్స్ అంటారు. టాలీ మార్క్స్ అంటే యాపిల్ ఎంతమంది కావాలి, ఆరెంజ్ ఎంతమంది కావాలి, బనానా ఎంతమంది కావాలి, సపోటా ఎంతమంది కావాలి, మ్యాంగో ఎంతమంది కావాలి అని చూడగానే చెప్పే విధంగా రాస్తే దాన్ని మనం టాలీ మార్క్స్ అంటారు. టాలీ మార్క్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ డేటాని చూడగానే చెప్పాలంటే వీటిని నేను ఏం చేస్తానంటే 5 5 5 5 ఒక 5 మల్టిపుల్స్ లాగా రాస్తాను అన్నమాట. దాన్ని టాలీ మార్క్స్ అంటారు. చూడండి, ఇప్పుడు నేను ఇదే డేటాని సో మ్యాంగో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా, నేనేం చేస్తానంటే 1 2 3 4 5 6 7 8
అంటే నేను ఇప్పుడు నాకు ఈ సింబల్ కనిపింది అంటే 1 2 3 4 క్రాస్ చేశాను అనుకోండి, అది 5ని డినోట్ చేస్తుందన్నమాట. ఆ 5ని డినోట్ చేస్తే దీన్ని మనం టాలీ మార్క్స్ అంటాం. ఇలాగ 5 3 అంటే నాకు చూడగానే 8 అని చెప్పొచ్చు, కానీ ఇది నేను కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 నేను ఫింగర్ అక్కడ పెట్టి కౌంట్ చేసుకుని చెప్పాలి. ఇప్పుడు దీన్ని నాకు అవసరం లేదు, ఇది 3 ఇది 5, సో 5 + 3 8 అంటే ఇది టాలీ మార్క్స్ అన్నమాట. దీన్ని ఏమంటారు? టాలీ మార్క్స్ అంటారు అన్నమాట. సో నెక్స్ట్ సపోటా. ఇక మనం డైరెక్ట్గా 8 రాసేవచ్చు హ్యాపీగా. సపోటా 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 ఇలా రాయవచ్చు. అంటే ఇలాంటి ఒక గ్రూప్, 2 గ్రూపులు ఉన్నాయి కనుక, ఒక గ్రూప్ 5 కనుక 5 2 Z 10, సో 10 ఈజీగా చెప్పచ్చు అనమాట. దీన్ని టాలీ మార్క్స్ అంటారు. నెక్స్ట్ బనానా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో అంటే బనానా ఏంటి? 3 గ్రూప్స్ రాయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 15 కదా. 1 2 3 4 5 అంటే 15 బనానా ఇష్టం అన్నమాట. సో 15 స్టూడెంట్స్కి 15 మెంబర్స్కి బనానా ఇష్టం. నెక్స్ట్ యాపిల్ 19 ఉన్నాయి, ఇందాక మనం కౌంట్ చేసాం. అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మెంబర్స్కి యాపిల్ ఇష్టం అన్నమాట. ఇంకా 50 మెంబర్స్ కదా టోటల్. సో అంటే 19 20 అనుకుందాం. సో 35 34 34 + 10 44 44 + 8 52. సో 52. 60 మెంబర్స్ అనుకుందాం. ఆరెంజ్ 1 2 3 4 5 6 7 8. సో 60 స్టూడెంట్స్. సో ఒక 10 మెంబర్స్ మా స్కూల్లో ఒడియా వాళ్ళు ఉన్నారు కదా, సో ఒడియా స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ యాడ్ అయ్యారు, వాళ్ళతో కలిపి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. 60 మెంబర్స్ అంటే ఇప్పుడు నాకు టోటల్ 60 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 60 స్టూడెంట్స్ నేను ఒక డేటాని ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను అనమాట. అంటే ఒక ట్యాబులర్ ఫార్ములాలో రాశాను. ఇలా రాస్తే దీన్ని మనం టాలీ మార్క్స్ అంటారు. దీన్ని టాలీ మార్క్స్ అంటారు. దీన్ని నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటారు. దీన్ని చాయిస్. సో ఐటమ్స్ అనొచ్చు, లేదంటే అబ్జర్వేషన్స్ అనొచ్చు, లేదంటే చాయిస్ అనొచ్చు. ఈ విధంగా మనం ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ విధంగా ఆర్గనైజింగ్ చేస్తే దాన్ని టాలీ మార్క్స్ అంటారు. దాన్ని ఏమంటారు? టాలీ మార్క్స్ అంటారు. అంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? డేటా హ్యాండ్లింగ్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని హ్యాండ్లింగ్ చేయాలి అంటే దాన్ని ఒక ప్రాపర్గా ఆర్డర్లో పెట్టాలి, ఒక టేబుల్ ఫామ్లో పెట్టాలి. ఆ విధంగా పెడితే దాన్ని డేటా హ్యాండ్లింగ్ అంటారు. అయితే ఈ డేటా హ్యాండ్లింగ్లో డేటా అంటే ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తే దాన్ని డేటా అంటారు. అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా పర్లేదు, మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. సో సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే దాన్ని డేటా అంటారు. రికార్డింగ్ డేటా అంటే మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తామన్నమాట. అది పేపర్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ రికార్డింగ్ అనేది ఈ విధంగా టేబుల్ ఫామ్లో అయినా అవ్వచ్చు, లేదంటే మామూలుగా రాసినా పర్లేదు. అలా రికార్డింగ్ చేస్తే మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని రాస్తే ఒక పేపర్ మీద నీట్గా రాస్తే దాన్ని రికార్డింగ్ డేటా అంటారు. ఆ రికార్డింగ్ డేటాని ఆర్గనైజింగ్ ఆఫ్ డేటా అంటే ఒక ప్రాపర్గా రాయాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. కానీ ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తే నాకు ఏంటంటే కౌంట్ చేయాలి, ఎంతమందికి ఏ ఫ్రూట్ ఇష్టమో నేను కౌంట్ చేయాలి. అలా దీన్ని ఆర్గనైజింగ్ చేయాలి. ఇంకా బాగా ఆర్గనైజింగ్ చేస్తే టాలీ మార్క్స్ ఇచ్చేసి ఆర్గనైజింగ్ చేయొచ్చు అన్నమాట. అంటే ట్యాబులర్ ఫార్ములాలో రాసి ఆర్గనైజింగ్ చేయొచ్చు అన్నమాట. టాలీ మార్క్స్ అంటే ఏంటి? టాలీ మార్క్స్ అంటే మనకి ఆ నెంబర్ని ఒక 5 అబ్జర్వేషన్స్ని మనం ఒక గ్రూప్గా రాస్తే, లేదంటే ఒక ఇలాగా మనం 1 2 3 4 రాసి ఒక క్రాస్ చేస్తే దీన్ని టాలీ మార్క్స్ అంటారు అన్నమాట. టాలీ మార్క్స్ అంటారు. ఇకపోతే మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది పిక్టోగ్రాఫ్. పిక్టో అంటే పిక్చర్, గ్రాఫ్ అంటే పిక్చర్స్తో మనం ఏదైనా ఒక టేబుల్ని తయారు చేస్తున్నాం, దాన్ని పిక్టోగ్రాఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్, నెంబర్ ఆఫ్ కార్స్. ఓకేనా? సో టాటా కంపెనీ వాళ్ళవి ఈ సంవత్సరం ఎన్ని తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టాటా తర్వాత నుంచి టాటా కార్స్ తర్వాత ఇంకా మనకి
స్విఫ్ట్, డిజైర్, స్విఫ్ట్. నెక్స్ట్ హోండా, నెక్స్ట్ డస్టర్. ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో కంపెనీ కార్లు ఏంటంటే మనం ఇలా పిక్చర్ రూపంలో తెలియజేస్తే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేనేం చేశాను, కంపెనీ పేరు రాశాను, వాటి యొక్క పిక్చర్స్ని తయారు చేశాను. ఇది 2023 2023 డిసెంబర్ నెల, DECMBR డిసెంబర్. సో డిసెంబర్ నెలలో టాటా కంపెనీ వారు ఒక ఏరియాలో, అంటే మా ఏరియాలోని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వారు 3 కార్లు డిజైన్ చేశారు. 3 కార్లు డిజైన్ చేశారు. స్విఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క కార్ని 2 కార్లు డిజైన్ చేశారు, తయారు చేశారు. హోండా అనే కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరం ఈ నెలలోని ఒకే ఒక కారు డిజైన్ చేశారు. డస్టర్ అనే కంపెనీ వాళ్ళు ఏ కారు డిజైన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ బొమ్మలేదు. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను చూసి ఆ కంపెనీ వాళ్ళు ఎన్ని కార్లు తయారు చేశారో నేను ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. అంటే బొమ్మ చూసి మన ఏంటంటే ఇన్ఫర్మేషన్ ద్వారా, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది నేను కౌంట్ చేసుకొని చెప్పాలి. ఇలా కౌంట్ చేసుకోకుండా ఈజీగా కారు చూసి మనం చెప్పచ్చు అన్నమాట. ఎన్ని కార్లు ఉంటే అన్ని, అంటే బొమ్మల సహాయంతో ఆ కారు కంపెనీ వాళ్ళు ఎన్ని కార్లు తయారు చేస్తారో నేను ఈజీగా చెప్పచ్చు అన్నమాట. అంటే బొమ్మలు అనేది మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే ఆర్గనైజింగ్ డేటా అనేది ఇలా తయారు చేస్తాం, తర్వాత ఈ విధంగా తయారు చేస్తాం, తర్వాత ఈ విధంగా ఇంకా ఈజీ తయారు చేస్తాం, ఇంకా చాలా ఈజీగా తయారు చేస్తాం. ఇది దేనికి యూజ్ అవుతుందంటే చూడగానే ఆన్సర్ చెప్పడానికి, మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే చెప్పడానికి, అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే చెప్పొచ్చు. ఏ కంపెనీ వారు ఎక్కువ కార్లు తయారు చేశారు, టాటా. ఏ కంపెనీ వారు అసలు కార్లు తయారు చేయలేదు, డస్టర్. ఇలాగా ఏ ప్రశ్న అడిగినా సరే మనం దానికి సమాధానం ఈజీగా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి దీన్నే ఇలా కూడా ఇస్తాడు. అంటే ఈ బొమ్మ అనేది 100 కార్లను సూచిస్తుంది. ఈ బొమ్మ అనేది ఏంటి, 100 కార్లను సూచిస్తుంది. 100 కార్లను సూచిస్తుంది అంటే ఇప్పుడు మనం టాటా కంపెనీ వాళ్ళు ఈ నెలలో 1, 2, 3 బొమ్మలు ఉన్నాయి. అంటే 3 × 100 300 కార్లు వాళ్ళు ఈ నెలలో తయారు చేశారు. స్విఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు 1, 2 200 మందిని 200 కార్లు తయారు చేశారు. హోండా అనే వాళ్ళు ఓన్లీ 100 కార్లు తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డస్టర్ అనే వాళ్ళని ఇలా తయారు చేస్తున్నాను. అంటే నేను ఆఫ్ గీసాను అంటే ఏంటి, ఈ బొమ్మ 100 మందిని డినోట్ చేస్తే ఆఫ్ అంటే ఏంటి 50. సో అంటే 50 కార్లు తయారు చేస్తారు. డస్టర్ అనే వాళ్ళు 50 కార్లు తయారు చేస్తారు. అంటే బొమ్మల సహాయంతో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. మనం బొమ్మల సహాయంతో ఏదైనా ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? ఈ విధంగా బొమ్మల సహాయంతో మనం చెప్తే దాన్ని ఏమంటారు, పిక్టోగ్రాఫ్ అంటారు. పిక్టోగ్రాఫ్ అంటే ఏంటి, ఒక పట్టికలోని బొమ్మల సహాయంతో మనం తయారు చేస్తే, ఒక పట్టికను బొమ్మల సహాయంతో తయారు చేస్తే దాన్ని పిక్టోగ్రాఫ్ అంటారన్నమాట. ఏ టేబుల్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ఫిగర్స్, ఏ టేబుల్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ఫిగర్స్ ఆర్ పిక్చర్స్, దట్ ఈస్ కాల్డ్ పిక్టోగ్రాఫ్. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పిక్టోగ్రాఫ్. ఇది కూడా చెప్పేసుకున్నాం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పిక్టోగ్రాఫ్ అంటే బొమ్మలను చూసి మనం చెప్పగలిగితే దాన్ని ఏంటి, సో పిక్టోగ్రాఫ్ అంటారు. సో కార్స్ చెప్తాం. ఇంకా మనం చెప్పాలంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ ఇవి కూడా చెప్పచ్చు. లెటర్స్ అది కూడా ఒకసారి రాద్దాం. సబ్జెక్ట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. నెంబర్ ఆఫ్ ది బుక్స్. ఇక్కడ ఒక బుక్ నేను వేస్తున్నాను. సో ఒక బుక్ అనేది మనకి 1000 బుక్స్తో సమానం. అంటే ఒక బుక్ ఉందంటే అక్కడ 1000 బుక్స్ అని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను బొమ్మ వేస్తాను, చూడండి.
సో ఈ విధంగా బుక్స్ వేస్తాం. ఒక జిల్లాలోని ఒక మండలానికి గవర్నమెంట్ వారు టెక్స్ట్ బుక్స్ ఈ విధంగా పంపిస్తుంది అనమాట. ఏ విధంగా తెలుగు సబ్జెక్టు 1, 2, 3, 4 అంటే ఒక బుక్ 1000 బుక్స్తో సమానం కనుక 1, 2, 3, 4 పిక్చర్స్ ఉన్నాయి కనుక సో ఆ మండలంలోని తెలుగు టెక్స్ట్ బుక్స్ అనేవి 4000 బుక్స్ పంపించారు. 4000 బుక్స్ పంపించారు. హిందీ నుంచి 1, 2 అంటే 2000 మాత్రమే పంపించారు. ఇంగ్లీషు ఓన్లీ ఒక బుక్ ఉంది అంటే ఒక బుక్ 1000 కనుక ఇంగ్లీషు 1000 బుక్స్ మాత్రమే పంపించారు. మ్యాథ్స్ 1, 2, 3, 4, 5 అంటే 5000 బుక్స్ పంపించారు మ్యాథ్స్. సైన్స్ 2000 పంపించారు. సోషల్ 3000 పంపించారు. అంటే అన్ని బుక్స్ ఒకేసారి ప్రింట్ అవ్వు. సో ఒక్క బుక్స్ కొంచెం లేట్ అవుతాయి. మనకి కూడా బుక్స్ అన్నీ కూడా ఒకేసారి రావు కనుక కొత్త వారు ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి బుక్స్ అనేవి లేట్గా వస్తాయి. అందుకే ప్రింటింగ్ మళ్ళీ వాళ్ళ కోసం చేయాలి. సో ఈ విధంగా కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం వల్ల మనకి బుక్స్ అనేవి సమానంగా ఫస్ట్ ఆటోమేటిక్గా బుక్స్ అన్నీ అందరికీ సమానంగా వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ మనం ఇండెంట్ పెడతాయి. ఇండెంట్ ఏంటంటే సో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో ప్రతి స్కూల్లోని ఆ స్టూడెంట్స్ ప్రకారం ఆ మండలానికి అన్ని బుక్స్ వస్తాయి. ఈ విధంగా నేను ఒక డేటాని నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని మీకు రిప్రజెంట్ చేస్తాను. అంటే చూడగానే ఆ మండలంలోని కొత్తగా ఇంగ్లీష్ మనకేంటి సో అంటే చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి ఆ మండలంలోని స్టూడెంట్స్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే తక్కువ బుక్స్ ప్రింటింగ్ అయిన బుక్స్ ఏంటి ఇంగ్లీష్, ఎక్కువ బుక్స్ ప్రింటింగ్ అయిన సబ్జెక్ట్ ఏంటి మ్యాథమెటిక్స్ 1, 2, 3, 4. ఏ బుక్స్ ఈక్వల్గా ప్రింట్ అయ్యాయి హిందీ, సైన్స్. ఏ బుక్స్ అసలు ప్రింట్ అవ్వలేదు అన్నీ ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఆ పిక్టోగ్రాఫ్ని చూడగానే మనం ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. ఇలా ఒక డయాగ్రామ్స్ ఉన్న టేబుల్స్ని ఒక పిక్చర్స్ ఉన్న టేబుల్స్ని మనం స్టడీ చేస్తే దాని గురించి చెప్తే దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పిక్టోగ్రాఫ్ అంటారు. ఈ చాప్టర్లో మనకి ఓన్లీ ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది మనం రేపు చెప్పుకుందాం. సో ఇది మీకు ఈ చాప్టర్ యొక్క మొత్తం డేటా హ్యాండ్లింగ్ మొత్తం కాన్సెప్ట్ అన్నమాట. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక బాగా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, వండర్ సార్, వండర్ఫుల్ సార్ ఇలాగ మీకు నచ్చిన కామెంట్స్ అనేవి టైప్ చేయండి. సో వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.